సో గైస్, ఈ పర్టికులర్ క్లాస్లో మన కాస్టింగ్కి సంబంధించి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మన కంపెనీ నుంచి ఎప్పుడు డ్రాప్ చేయాలి, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మన కంపెనీకి ఎప్పుడు యాడ్ చేయాలి, లేదా ఒక ప్రోడక్ట్ని డ్రాప్ చేయడం మంచిదా లేదా అలాగే కంటిన్యూ చేయడం మంచిదా అనే కాన్సెప్ట్ మీద డిసిషన్ మేకింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఇట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్లో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇది యాడ్, కీప్, డ్రాప్. ప్రోడక్ట్ని యాడ్ చేస్తే బెటరా, ఉన్న ప్రోడక్ట్ని అలాగే కంటిన్యూ చేయడం బెటరా, లేదా ప్రోడక్ట్ని డ్రాప్ చేయడం బెటరా? సో యాడ్, కీప్, డ్రాప్ ఈ కాన్సెప్ట్లో డిసిషన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. బిఫోర్ దట్ జస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. లెట్స్ సే ఇన్ ఏ కంపెనీ వీ హ్యావ్ 3 products, టోటల్ ఏబిసి. సేల్ వాల్యూ, టోటల్ సేల్ వాల్యూ నేను చెప్తున్నాను, టోటల్ సేల్ వాల్యూ లెట్స్ సే 200, 400, 100. వేరియబుల్ కాస్ట్ 150, 80. What we'll get? We'll get contribution, right? 20. సో ఈ 3 products కూడా మనకి సంబంధించింది. ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి, 3 products కూడా మనకి సంబంధించింది. లెట్స్ సే ఈ 3 productsకి సంబంధించి ఒక ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. లెట్స్ సే ఓవరాల్ ఫిక్స్డ్ కాస్ట్, లెట్స్ సే ఎగ్జాంపుల్ రెంట్ అని అనుకోండి. ఓవరాల్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి లెట్స్ సే 100 రూపీస్, 90 తీసుకుందాం. 90 సార్ సింపుల్గా 150 తీసుకోండి. 3 వాటికి 50 50, 150. నా ఆ 150 నేను ఏం చేశానంటే 3 products ఉన్నాయి కాబట్టి 3 productsకి ఈక్వల్గా అపోర్షన్ చేశాను. 50 ప్రాఫిట్, 3 ప్రాఫిట్, 200 ప్రాఫిట్, 30 లాస్. ఇది ఓవరాల్ కంపెనీ డేటా, మన దగ్గర ఉన్న యాజ్ ఆఫ్ నో కంపెనీ డేటా ఇది. సో ఓవరాల్ కంపెనీకి ఈ ప్రాఫిట్ అనేది నెట్ ఆఫ్ చేసి ఎంత వస్తుంది? 250 ప్లస్ 200, 250 ప్లస్ మైనస్ 30, 220 రూపీస్ కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో 220 రూపీస్ కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది. క్లయింట్ ఈ డేటా తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. క్లయింట్ ఈ డేటాని తీసుకొచ్చి మనకు ప్రొవైడ్ చేశాడు. సో మనం ఏం చేసామంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ సి లాస్ వస్తుంది కదా, కాబట్టి డ్రాప్ ద ప్రోడక్ట్స్ అని చెప్పేసాం డైరెక్ట్గా. అలా చెప్పొచ్చా చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. సో ప్రోడక్ట్ సి లాస్ వస్తుంది కాబట్టి ప్రోడక్ట్ సిని మీరు ప్రొడ్యూస్ చేయడం ఆపేసేయండి, సో దట్ ఆటోమేటిక్గా ఇంకా మీ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. సో మన క్లయింట్స్ అలాగే చేశారు, ప్రోడక్ట్ సిని స్టాప్ చేసేసారు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఓన్లీ ఏబిని మాత్రమే ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. సో ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి ఈ రెండింటిని మాత్రమే ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది? సిని డ్రాప్ చేశారనుకోండి, ఓన్లీ ఏబిని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సేల్ వాల్యూ 200, 400, 100, కాంట్రిబ్యూషన్ 100, 250. కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం లేదు, కానీ ఫిక్స్డ్ కాస్ట్ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు ఫిక్స్డ్ కాస్ట్ 150 రూపీస్, 3 products ఉన్నాయి కాబట్టి 50, 50, 50 షేర్ చేసుకున్నాయి. బట్ ఇప్పుడున్న 2 productsే ఖచ్చితంగా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ లెట్స్ సే ఫిక్స్డ్ కాస్ట్ ఎగ్జాంపుల్ రెంట్ అనుకుంటే, మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా కూడా ఖచ్చితంగా ఎంత కాస్టింగ్ రావాలి? టోటల్ కాస్టింగ్ రావాల్సిందే. మీరు 2 products ప్రొడ్యూస్ చేస్తారా, 3 products ప్రొడ్యూస్ చేస్తారా అనేది సెకండరీ. సో ఇప్పుడు అనుకున్న 150 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ని ఇప్పుడు ఖచ్చితంగా 2 products షేర్ చేసుకుంటాయి కాబట్టి 75 రూపీస్ షేర్ చేసుకుంటాయి. నౌ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్. 25, 175 రెండు కూడా ప్రాఫిట్స్తోనే ఉన్నాయి, కానీ ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అయింది? 200 రూపీస్ అయింది. ఏమైంది సార్? బాగానే ఉంది కదా, ప్రాఫిట్సే ఉన్నాయి కదా. ప్రాఫిట్సే ఉన్నాయి, కానీ ఒకవేళ మీరు సిని కంటిన్యూ చేసి ఉంటే 220 రూపీస్ వచ్చేది ప్రాఫిట్. ఇప్పుడు ఏమైంది? ప్రాఫిట్ 20 రూపీస్ రెడ్యూస్ అయింది. ఒకవేళ మీరు సిని కనుక అలాగే కంటిన్యూ చేసినప్పుడు 220 రూపీస్ వచ్చిన ప్రాఫిట్, మీరు ప్రోడక్ట్ సి లాస్ వస్తుంది కదా అని చెప్పేసి సిని డ్రాప్ చేసేస్తారు ప్రొడక్షన్ నుంచి, సిని ఇంకా ప్రొడ్యూస్ చేయకుండా స్టాప్ చేసేసారు. ప్రాఫిట్ ఏమైంది? ఆటోమేటిక్గా 20 రూపీస్ తగ్గిపోయింది. మరి మన డిసిషన్ రైటా రాంగ్ ఇక్కడ?
100% రాంగ్. ఎందుకు అంటే పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ని డ్రాప్ చేస్తున్నాము అంటే మనం డ్రాప్ చేస్తున్న ప్రోడక్ట్ ఏదైనా కాంట్రిబ్యూషన్ని ప్రొవైడ్ చేస్తుందా, ఏదైనా ఫిక్స్డ్ కాస్ట్ని బేర్ చేస్తుందా అని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు ప్రోడక్ట్ సి అనేది 50 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ని బేర్ చేసేది, అది భరించేది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ ఏం చేస్తుంది, సి లేదు కాబట్టి ఆ బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది, ఏబి మీద పడుతుంది. కాబట్టి ఇంతకుముందు మనకు 220 రూపీస్ వచ్చేది, టోటల్ ప్రాఫిట్ ఇంకా తగ్గిపోయింది, 200 రూపీస్ వచ్చింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 20 రూపీస్ కూడా నుంచి ఎక్కడ వచ్చిందో తెలుస్తుంది మనకు. ఒకవేళ మీరు కనుక ప్రోడక్ట్ సీని అలాగే కంటిన్యూ చేస్తుంటే ఈజ్ ఏబుల్ టు మేక్ 20 రూపీస్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ప్రోడక్ట్ సి లేదు, కాంట్రిబ్యూషన్ లేదు, ఆ కాంట్రిబ్యూషన్ తగ్గింది. ఇక్కడ మీరు డ్రాప్ చేసిన ప్రోడక్ట్ ఎంతైతే కాంట్రిబ్యూషన్ ఇంతకుముందు అర్న్ చేసేదో ఇప్పుడు ఆ కాంట్రిబ్యూషన్ రావట్లేదు కాబట్టి ఆ కాంట్రిబ్యూషన్ వాల్యూ ప్రాఫిటే తగ్గుతుంది మనకు. సో గైస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైనా సరే మనము ఒక ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలన్నా డ్రాప్ చేయాలి, ముఖ్యంగా డ్రాప్ చేసే పాయింట్ మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువ అడిగే పాయింట్ కూడా ఈ మేబీ ఇంటర్ క్లాసెస్ ఆల్సో ఇన్ ఫైనల్ ఆల్సో ఎక్కువగా మనకు ఈ డ్రాప్ చేయాలా వద్దనే కాన్సెప్ట్ని ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని డ్రాప్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఏ ఇంపాక్ట్ చూడాలి, ఫిక్స్డ్ కాస్ట్ ఇంపాక్ట్ చూడాలి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాము, దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ రెంట్. రెంట్ ఈజ్ ఆల్వేస్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే, irrespective of the products you are producing, you have to incur the fixed cost. You have no other option. మీరు ఏ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనే థాట్ లేకుండా, ఏ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనే పాయింట్ కన్సిడర్ చేయకుండా ఖచ్చితంగా మీరు ఇంకర్ అవ్వాల్సిన ఫిక్స్డ్ కాస్ట్, దట్ ఈస్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఈ పాయింట్ మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఇందులో ఇప్పుడు ఇన్డెప్త్గా కూడా వెళ్తాము, జస్ట్ ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఫామ్ చేసిన ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు దీంతో పాటు నేను ఒక అడ్జస్ట్మెంట్ చేస్తాను, కాస్త డెప్త్గా వెళ్దాం. ఇదే ప్రాబ్లమ్ని ఇంకాస్త డెప్త్కి తీసుకెళ్దాం, అంటే అడ్జస్ట్మెంట్స్ చేద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ ఉంది కదా మనకు, ఈ ఫిక్స్డ్ కాస్ట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఈ ఫిక్స్డ్ కాస్ట్లో కూడా 2 కేటగిరీస్, ఇందులో కూడా 2 కేటగిరీస్. ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి, ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి, ఇందులో కూడా 2 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అల్టిమేట్లీ రెంట్. సో రెంట్ లెట్స్ సే 90 రూపీస్ అనుకుందాం. యాజ్ ఆఫ్ నౌ రెంట్ 90 రూపీస్. ఆ రెంట్ని నేను ఏం చేశానంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాను. 90 కాకుండా 120 తీసుకోండి. 120 రెంట్. సింపుల్ క్యాలిక్యులేషన్ తీసుకుందాం. రెంట్ 30, అన్నింటికి 10 రూపీస్ ఈక్వల్గా షేర్ చేశాను. ఈజ్ రెంట్ 30. మరి రిమైనింగ్ 40 ఏంటి అంటే, నేను పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఐ హ్యావ్ టు పర్చేజ్ ఏ మిషన్. ఆ మిషన్కి నేను ఇంకర్ అవుతున్న డిప్రిషియేషన్. సో రిమైనింగ్ వాల్యూస్ డిప్రిషియేషన్ 40 రూపీస్ 40 రూపీస్ 40 + 40 + 40. సో 40 40 40. Let us assume this is depreciation. So 10 rupees is the rent. కాబట్టి 30 divided by 3 products కాబట్టి 10 రూపీస్ చార్జ్ చేశాను. డిప్రిషియేషన్ ప్రోడక్ట్ ఏకి యూస్ చేసే మిషన్కి డిప్రిషియేషన్ 40, ప్రోడక్ట్ బికి 40, యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్ సికి కూడా 40 రూపీస్ డిప్రిషియేషన్ ఉంది. ఇప్పుడు సేమ్ క్లారిఫికేషన్స్ వస్తుంది, 220 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, సి లాస్ వస్తుంది. కరెక్టా? ఇప్పుడు నేను డిసిషన్ తీసుకుంటున్నా, లెట్ డ్రాప్ ప్రోడక్ట్ సి. ఇప్పుడు ప్రోడక్ట్ సిని డ్రాప్ చేస్తే ఏమవుతుందో చూడండి. మరి ఏ 100 400 100 కాంట్రిబ్యూషన్, 150 కాంట్రిబ్యూషన్, 100 ప్రాఫిట్, 250 కాంట్రిబ్యూషన్. నా ఫిక్స్డ్ కాస్ట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ కాస్ట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. కరెక్టా? ఏదేది? డిప్రిషియేషన్ ఒకటి, రెంట్ ఒకటి. ఇప్పుడు రెంట్ బాగా అబ్జర్వ్ చేయండి, 30 రూపీస్ రెంట్, కానీ ఉన్నది ఎన్ని మిషన్స్? ఇప్పుడు 2 మిషన్స్. కాబట్టి 15 రూపీస్ హాఫ్ షేర్ చేసుకుంటాయి.
దీంతో పాటు ఏమున్నాయి మనకు, ప్రోడక్ట్ ఏకి సంబంధించి 40 రూపీస్ డిప్రిషియేషన్ ఉంది, ప్రోడక్ట్ బికి సంబంధించి 40 రూపీస్ డిప్రిషియేషన్ ఉంది. అంటే 10 10 10 వీటికి ట్రీట్మెంట్ ఇచ్చేసాము. 40 40 ఈ రెండింటికి ట్రీట్మెంట్ ఇచ్చేసాము. దెన్ వాట్ అబౌట్ దిస్ 40? అది కన్సిడర్ చేయాలా అంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీరు ప్రోడక్ట్ సిని డ్రాప్ చేస్తున్నారు అంటే ఇంకా ప్రోడక్ట్ సికి సంబంధించి మిషనరీ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ మిషన్ మీద డిప్రిషియేషన్ ఎలా ఛార్జ్ చేస్తాం? ఛార్జ్ చేయకూడదు. సో గైస్, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీరు ప్రోడక్ట్ సిని డ్రాప్ చేశారు అంటే ప్రోడక్ట్ సికి సంబంధించిన మిషనరీ మీ దగ్గర లేదు. ప్రోడక్ట్ సికి సంబంధించిన మిషనరీ మీ దగ్గర లేనప్పుడు మీరు ఎలా ఛార్జ్ చేస్తారు డిప్రిషియేషన్? ఛార్జ్ చేయకూడదు కదా. కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఎలా అవాయిడ్ చేయొచ్చు? బై డ్రాపింగ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు సిలో ఉన్న 50 రూపీస్లో 2 కేటగిరీస్ ఉన్నాయి చూడండి. 10 రూపీస్ రెంట్, 40 రూపీస్ డిప్రిషియేషన్. 10 rupees is called unavoidable fixed cost. You cannot avoid even if you drop the product. అదే రిమైనింగ్ 40 రూపీస్ యూ కెన్ అవాయిడ్. ఎలా అవాయిడ్ చేయొచ్చు? ప్రోడక్ట్ లేదు అంటే ఆటోమేటిక్గా డిప్రిషియేషన్ ఇంకా రావాల్సిన అవసరం లేదు. యూ కెన్ అవాయిడ్ ద ప్రోడక్ట్. నౌ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్. సో టోటల్ ఎంత వస్తుంది? 55. 55 అంటే 45 ప్లస్ ఇది 65. 5 అంటే 185. ఓకే, 55 195 కదా. ఇప్పుడు ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 40. జస్ట్ ఒకసారి థింక్ చేయండి. ప్రోడక్ట్ ఏబిసి 3 ఉన్నప్పుడు మన ప్రాఫిట్ 220. ఇప్పుడు ప్రోడక్ట్ సిని డ్రాప్ చేసినప్పుడు ఫస్ట్ టైం 220 రూపీస్ అయింది. సెకండ్ టైం డ్రాప్ చేసినప్పుడు ఏమైంది అంటే 240 రూపీస్, అంటే ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 40 రూపీస్ ప్రాఫిట్. ఇప్పుడు ప్రోడక్ట్ సి డ్రాప్ చేయడం అడ్వైజబులా కాదంటే అల్టిమేట్లీ అడ్వైజబుల్. ఎందుకు? నా ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది. నా ప్రాఫిట్ 220 నుంచి 240 రూపీస్కి ఇంక్రీజ్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రోడక్ట్ సిని డ్రాప్ చేయడం ఆల్వేస్ అడ్వైజబుల్. సో ఒక ప్రోడక్ట్ని డ్రాప్ చేయాలా వద్దా అంటే ఖచ్చితంగా మీరు ఫిక్స్డ్ కాస్ట్ ఇంపాక్ట్ చూడాలి. ఆ ఫిక్స్డ్ కాస్ట్లో కూడా 2 కేటగిరీస్ చూడాలి: అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రజెంట్ ద ప్రాబ్లం. ఒకవేళ ఎంసీక్యూలో వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఎంసీక్యూస్లో వచ్చింది అనుకోండి, చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. అఫ్కోర్స్ ఆ లాజిక్ని బేస్ చేసుకునే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మనము. చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి అంటే, మీరు ఏదైతే ప్రోడక్ట్ని డ్రాప్ చేద్దాం అనుకున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క కాంట్రిబ్యూషన్ని, ఆ ప్రోడక్ట్ యొక్క అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని, మీరు ఏదైతే ప్రోడక్ట్ని డ్రాప్ చేద్దాం అనుకున్నారో ఆ ప్రోడక్ట్ కాంట్రిబ్యూషన్ని, ప్రోడక్ట్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని రెండింటిని కంపేర్ చేయాలి. మీరు ప్రోడక్ట్ సిని డ్రాప్ చేద్దాం అనుకున్నారు, ప్రోడక్ట్ సి కాంట్రిబ్యూషన్ ఎంత? 20. ప్రోడక్ట్ సి యొక్క అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ప్రోడక్ట్ సిలో మనం అవాయిడ్ చేయగలుగుతున్న ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 40. నాట్ అవాయిడబుల్, ఇట్ ఈస్ నాట్ అన్అవాయిడబుల్, ఇట్ ఈస్ అవాయిడబుల్. సో ఒకవేళ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు, ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్, ఐ మీన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, దెన్ కీప్ ద ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్ని కంటిన్యూ చేస్తేనే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ కాంట్రిబ్యూషన్ ఈజ్ లెస్ దాన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, దెన్ డ్రాప్ ద ప్రోడక్ట్. చూడండి, ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఈజ్ లెస్ దాన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, రైట్? సో కాంట్రిబ్యూషన్ లెస్ దాన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏం చేయమన్నాం? డ్రాప్ చేయమన్నాం. సో ఇక్కడ వచ్చిన డిసిషన్ కూడా అదే కదా, డ్రాప్ చేయాలి. డ్రాప్ చేస్తే 220 రూపీస్ నుంచి 240 రూపీస్కి ఇంక్రీజ్ అవుతుంది నీకు. అదర్వైజ్ నీకు ప్రాఫిట్ ఇంక్రీజ్ అయ్యే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. So guys, this is all about add, keep, drop concept. One of the most important repeated question, marginal costing. Just ఒకసారి రివైజ్ చేయండి. So you should know what is the fixed cost. I mean fixed cost లో కేటగిరీస్ తెలియాలి. ఏది అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, ఏది అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఏది అవాయిడబుల్ అంటే ఏం చెప్తాం? అల్టిమేట్గా మీరు ఒక ప్రోడక్ట్ని డ్రాప్ చేసినా, కంటిన్యూ చేసినా, యాడ్ చేసినా ఖచ్చితంగా మీరు ఇంకర్ అయ్యే ఫిక్స్డ్ కాస్ట్ సమ్ అమౌంట్ ఉంటుంది. దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. యూ కెనాట్ అవాయిడ్. మీరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, కంట్రోల్ చేయలేరు. ఖచ్చితంగా మీరు ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అది ఫస్ట్ ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం ఇక్కడ, బేసిక్ ప్రాబ్లం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏం నేర్చుకున్నాం? ఫిక్స్డ్ కాస్ట్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం: అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్.
వాట్ ఈస్ మీన్ బై అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్? అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ రెండు నేర్చుకున్నాం. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, వీ కెన్ అవాయిడ్ దిస్ ఫిక్స్డ్ కాస్ట్ బై డ్రాపింగ్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ని డ్రాప్ చేసాము అంటే దానికి సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ని మనం ఇంకా రావాల్సిన అవసరం లేదు. ఏది? డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ. మన ప్రోడక్ట్ సిని కనుక డ్రాప్ చేస్తే ప్రోడక్ట్ సి మీద ఇంకా రావాల్సిన డిప్రిషియేషన్ మనం ఇంకా రావాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ప్రోడక్ట్ సిని లేదు, ఇంకా మిషనరీని తీసుకుని ఏం చేస్తాం మనం? కాబట్టి మిషనరీ ఉండదు, కాబట్టి డిప్రిషియేషన్ కూడా ఇంకా రావాల్సిన అవసరం లేదు. సో అలాంటి సినారియోస్లో అలాంటి సినారియోలో మనం ఇంకర్ అయ్యే కాస్ట్, అలాంటి సిచ్యువేషన్లో మనం ఇంకర్ అయ్యే కాస్ట్ని మనం అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. మరి డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు యాడ్ కీప్ డ్రాప్ కాన్సెప్ట్లో డిసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే 2 థింగ్స్ని కంపేర్ చేయాలి, కాంట్రిబ్యూషన్ అండ్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. మీరు ఏ ప్రోడక్ట్ అయితే డ్రాప్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ కాంట్రిబ్యూషన్ని, మీరు ఏ ప్రోడక్ట్ అయితే డ్రాప్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ సంబంధించిన అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని కంపేర్ చేయండి. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, డు నాట్ డ్రాప్ ద ప్రోడక్ట్, కంటిన్యూ ద ప్రోడక్ట్. అంటే కీప్ ప్రొడ్యూసింగ్ ద ప్రోడక్ట్. ఒకవేళ లేదు, మీరు ఆ కండిషన్ని అనలైజ్ చేయకుండా మీరు డ్రాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇలా లాస్ క్రియేట్ అవుతుంది. 220 రూపీస్ 200 రూపీస్ అయిపోయింది, అలా లాస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ కాంట్రిబ్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ లెస్ దాన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అనుకోండి, ఇలాంటి సినారియోస్లో మనకు రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు డ్రాప్ ద ప్రోడక్ట్. ఇన్ సచ్ కేసెస్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు డ్రాప్ ద ప్రోడక్ట్. ఎస్, జస్ట్ ఒకసారి వేస్ట్ చేయండి. యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్, యూ కెన్ ఆస్క్. సేమ్ అలాగే మీరు ఒక ప్రోడక్ట్ని యాడ్ చేయాలన్నా కూడా సేమ్ కాన్సెప్ట్. కాంట్రిబ్యూషన్ని ఆ ప్రోడక్ట్ ఎంత కాంట్రిబ్యూషన్ని జనరేట్ చేసే ఛాన్స్ ఉంది, ఆ ప్రోడక్ట్కి అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది, రెండింటిని కంపేర్ చేయండి. ఇఫ్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ కాంట్రిబ్యూషన్, దెన్ do not add the product. If contribution is greater than avoidable fixed cost, then add the product. Same concept. So guys, I hope it is very clear. So one of the most important concept for examination point of view, frequent గా అడిగే క్వశ్చన్. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్గా మెన్షన్ చేయండి, ఏది అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, ఏది అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రోడక్ట్ సిని డ్రాప్ చేస్తే ఎంత లాస్ వస్తుంది, ప్రోడక్ట్ సిని కంటిన్యూ చేస్తే ఎంత లాస్ వస్తుంది. ఒకవేళ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ రెండు ఉన్నప్పుడు సపరేట్గా ఒక నోట్ పాయింట్లో చూపించండి దాన్ని. ఖచ్చితంగా డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసిషన్ తీసుకుంటున్నప్పుడు రెవెన్యూ ఇంక్రీజ్ అవుతున్నట్టు చూపించండి. అట్ ద సేమ్ టైం ఈ కంక్లూజన్ కూడా ఇవ్వండి. ఒకవేళ ప్రోడక్ట్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే కంటిన్యూ చేయడం వల్ల రెవెన్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, లేదా డ్రాప్ చేద్దాం అనుకుంటే డ్రాప్ చేయడం వల్ల రెవెన్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి, సో దట్ యూ విల్ గెట్ మ్యాక్సిమమ్. సో గైస్, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. దిస్ ఫర్ ద డే. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్తో మీట్. బై.